హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. నీవే నా సర్వస్వం 38వ ఎపిసోడ్. మేఘా ఫోన్ సౌండ్ రావడంతో ఓపెన్ చేసి చూసిన మేఘాకి నోటిలో మాట బయటకి రాలేదు. కంట్లో నుంచి కన్నీళ్లు మాత్రం ఆగనంటూ వస్తుంటే తుడుచుకోవడం మానేసి అలాగే నేలపై ఒరిగిపోయింది. పావుగంట తర్వాత ఫోన్ మోగుతున్నా పట్టించుకోకుండా ఉన్న మేఘ ఆపకుండా వస్తుంటే స్క్రీన్పై నెంబర్ చూసి డౌట్తో కాల్ లిఫ్ట్ చేసింది. హలో బేబీ అంటున్న మాటలు విని గట్టిగా కళ్ళు మూసుకొని ఏం కావాలి నీకు అని అడిగింది మేఘ. అరేరే, అజయ్ గాడు ట్రైనింగ్ బాగా ఇచ్చినట్టు ఉన్నాడే, భలే కనిపెట్టావు బంగారం అని అంటుంటే ఈ గొంతు అని కళ్ళు మూసుకొని నిమిషం తర్వాత తెరిచి కార్తీక్ అనింది భయంగా మేఘ. దాంతో అతను పెద్దగా నవ్వుతూ కరెక్ట్ బంగారం, ఆ అజయ్ గాడు ఇంత సైలెంట్ అమ్మాయిని ఎందుకు లవ్ చేస్తున్నాడు అనుకున్నా. బట్ వాడు ఉన్నాడన్న ధైర్యంతో నన్ను కాలేజ్లో అందరి ముందు కొట్టావు. నువ్వు కొట్టినందుకు నాకు బాధ లేదు బంగారం, వాడు అని ఆ ధైర్యం నాకు నచ్చలేదు అని కార్తీక్ అంటుంటే ఎందుకు ఇలా చేశావు, ఏం కావాలి అని అడిగింది మేఘ ఏడుపును గొంతులోనే దాచుకుంటూ. హా, అయితే చెప్తా విను. నాకు నువ్వు కావాలి. నేను కాలేజ్లో నేను చూసిన వెంటనే యు ఆర్ మైన్ అనుకున్నా బంగారం, కానీ నువ్వు ఆ అజయ్ని లవ్ చేసావు. నాకు ఎలా ఉంటుంది చెప్పు, నా మనసు ఎంత బాధపడిందో తెలుసా. దానికి తోడు వాడితో రోడ్పై రొమాన్స్ కూడా. చూసే నాకు ఎలా ఉంటుంది, నా మనసు నేను ఎంతగా కోరుకుంటుందో తెలుసా. నేను ఎంతగా నీ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకుండా ఆ అజయ్ వాడు పెద్ద కోపిష్టి, వాడికి కోపం వస్తే నిన్ను చంపడానికి కూడా వెనకాడడు అని కార్తీక్ అంటుంటే నోర్ముయ్, ఇంకోసారి నా జైని వాడు వీడు అంటూ మాట్లాడినా తనపై నిందలు వేసినా చంపేస్తా అనింది మేఘ కోపంగా. అబ్బో, నిజాలు చెబితే నాపై అరుస్తున్నావేంటి, నిజం కాదా, వాడు నీ పీక పట్టుకున్నాడు కదా, మర్చిపోయావా అన్నాడు కార్తీక్. అదెలా మర్చిపోతానురా, ఆ రోజు వాడి కళ్ళల్లో నాపై పీకల లోతుల్లో ప్రేమ చూసా, అప్పటి నుంచే వాడంటే పిచ్చి నాకు అనింది మేఘ. ఏ మేఘ, నన్ను రెచ్చగొట్టి కోపం తెవ్వకవు. ఏది చెప్పినా వాడంటే పిచ్చి అంటావేంటి, ఆ మెంటలోడితో సావాసం నీకు మెంటలెక్కేలా చేసింది అని కార్తీక్ అసహనంగా అంటుంటే రేయ్, నీకు ఆల్రెడీ చెప్పా జైని అలా మాట్లాడుకు అని. నాకు దొరికిన రోజు నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతా. ఏంది బే సైలెంట్గా ఉన్నానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. జైక్ నువ్వు చేసే పని మొత్తం చెబితే 24 గంటల్లో నిన్ను చంపేస్తాడు అని మేఘ అంటుంటే అందుకే వాడికి తెలియకుండా నిన్ను తీసుకొని ఈ దేశం దాటి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నా అన్నాడు కార్తీక్. మేఘ ఏదో చెబుతుంటే చెప్పనివ్వకుండా అరిచి నీకు నోరు నొప్పి ఎందుకు బంగారం, అది నేను తట్టుకోలేను. ఇప్పుడు వచ్చిన వీడియోస్ని చూసి నీ డెసిషన్ చెప్పు, 2 నిమిషాల తర్వాత కాల్ చేస్తా అని వెంటనే కాల్ కట్ చేశాడు కార్తీక్. ఈసారి ఏం చూడాల్సి వస్తుందో అన్న భయంతో చేతులు వణుకుతుంటే ఫోన్ ఆన్ చేసింది మేఘ. ముందుగా మేఘ న్యూడ్గా ఉన్న ఫొటోస్ పెట్టిన కార్తీక్ మేఘ లెక్క చేయకపోవడంతో ముందు అనుకున్నట్లే నిధి వసువి కూడా న్యూడ్గా ఉండే ఫొటోస్ పెట్టాడు. అది చూసిన మేఘకి తన వలన కాక గట్టిగా ఏడ్చేసింది. వెంటనే వచ్చిన ఫోన్ని ఒకరింకే లిఫ్ట్ చేసింది. గుడ్, ఇప్పుడు దారిలోకి వచ్చావు మేఘ అని కార్తీక్ నవ్వుతుంటే ఎందుకు ఇలా చేస్తున్నావు, ప్లీజ్ అవిటిని డిలీట్ చేయి అని మేఘ ఏడ్చింది. చేస్తా బంగారం, చేస్తా, కానీ నువ్వు నాతో వస్తేనే అవి డిలీట్ అవుతాయి, లేకపోతే అవిటితో పాటు ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా సోషల్ మీడియా అన్నింట్లో పెడతా. నీది మాత్రం కాదు, నీకు ఇష్టమైన అజయ్ గాడి చెల్లెల్ది, నువ్వెంతగానో అభిమానించే గౌతంకి కాబోయే భార్య, నీ వదిన అని కార్తీక్ నవ్వుతుంటే ఎందుకు ఇలా చంపుతున్నావు, నీ వాళ్ళైతే ఇలానే చేస్తావా అని మేఘ అంటుంటే సెంటిమెంటల్ ఏం వర్క్ అవ్వదు ఇక్కడ, నాకు తెలుసు పూజా ఫోన్ మీరు హ్యాక్ చేశారని. నువ్వు చెప్పిన మాట వినకపోతే ముందుగా బలి అయ్యేది నీ ఫ్రెండే. కరెక్ట్గా వారం రోజులలో మనం ఈ దేశం దాటుతున్నాం. నువ్వు అజయ్కి గౌతమ్కి ఎవ్వరికి చెప్పినా ఒక్కో వీడియో బయటికి వస్తూ ఉంటుంది, ఇక నీ ఇష్టం.
అజయ్ గాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నీకు కాదు, వాడి చెల్లెళ్ళకి. బెదిరిస్తున్నా అనుకోకు. మొన్న పూజకు పట్టిన గతే నిధికి కూడా పడుతుంది. బాగా ఆలోచించుకో. బాయ్ బంగారం అంటూ ఫోన్ పెట్టేశాడు కార్తీక్. వెంటనే మేఘ గట్టిగా అరిచి రూమ్లోని వస్తువులంతా కోపంగా విసిరేసి బెడ్ మధ్యలో 2 చేతులతో మొహం దాచుకొని కూర్చొని గట్టిగా ఏడిచింది. 10 నిమిషాల తర్వాత డోర్ నాక్ చేయడంతో మొహం తుడుచుకొని డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా గౌతమ్ రెడీ అయి ఉండడం చూసి ఇంకా ఏడుపు తన్నుకొని వచ్చిన గొంతులోనే మింగేస్తూ, ఏంటి గౌతమ్ అని అడిగింది. టైం అవుతోంది, వెళదామా అని అడగడంతో నేను రాను అనింది మేఘ. ఏంటి జోక్ చేస్తున్నావా అన్నాడు గౌతమ్. సీరియస్గానే మనం వెళ్ళట్లేదు అనింది మేఘ. ఏమైంది మేఘ, నైట్ అంతా బాగానే ఉన్నావుగా అని గౌతమ్ అడగడంతో ఏమీ కాలేదు, జస్ట్ హెడేక్ అంతే, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే అనింది ఏడుపుని దాచుకుంటూ మేఘ. ఏమైందిరా, టాబ్లెట్స్ ఇవ్వనా? నిన్నంతా గోల చేశావు వెళ్ళాలని, వాడిని చూడాలని, ఈరోజు ఇలా ఉన్నావు అని గౌతమ్ అంటుంటే, హా, నేనే బాధపడతా, నేనే ఏడుస్తా, నేనే పోవాలనుంటా, కానీ వాడు నీ ఫ్రెండ్ మాత్రం ఫోన్లు సరిగ్గా మాట్లాడాడు, అస్సలు పట్టించుకోడు. ఈ 10 రోజులు నన్ను, అలాంటి వాడి కోసం నేనెందుకు వెళ్ళాలి? అవసరం లేదు, నేను వెళ్ళను, మాట్లాడను అని మేఘ తన ఏడుపుని ఈ రకంగా బయటపెట్టి ఏడుస్తుంటే మేఘాని చూస్తున్న గౌతమ్ మనసంతా బాధగా మారిపోయింది. మీరేమన్నా గొడవ పడ్డారా అని అడిగాడు గౌతమ్. అసలు మాట్లాడితే కదా అన్నయ్య గొడవ పడను, నేను గుర్తుంటే కదా మాట్లాడను, ఇవన్నీ వద్దన్నయ్య, నన్ను కాసేపు ఒంటరిగా వదిలే అని మేఘ అనడంతో బాధతో వెనక్కి తిరిగిన గౌతమ్ కాళ్ళకి కింద పడిన వస్తువులు తగలడంతో కింద చూశాడు. వస్తువులన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉండడంతో రూమ్ మొత్తం గమనించాడు. అన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్న రూమ్ని డౌట్గా గమనించి మేఘాను ఒకసారి చూసి, సరే రెస్ట్ తీసుకో అని డోర్ వేసి వెళ్ళాడు గౌతమ్. గౌతమ్ వెళ్ళాక తనలో బాధని బయటపెట్టి గట్టిగా ఏడవడంతో 2 అడుగులు వేసిన గౌతమ్ మేఘ ఏడుపు విని లైట్గా తలుపు తెరిచాడు. నేల మీద కూర్చొని ఏడుస్తూ, సారీ జై, సారీ, నీ మీద చెప్పాల్సి వచ్చింది గౌతమ్కు, ఐ లవ్ యూ జై, నన్ను క్షమించు అంటూ ఏడుస్తున్న చెల్లిని చూసి ఎప్పుడు తన కంట్లో ఒక చుక్క కన్నీరు కూడా రాకుండా బంగారు బొమ్మలా చూసుకున్న గౌతమ్ ఈరోజు మేఘ పరిస్థితికి కారణం ఏంటి అనేది అర్థం కాకుండా బాధతో కృంగిపోయాడు. సైలెంట్గా డోర్ లాక్ చేసి కింద వాళ్ళ అమ్మా నాన్నకి తలనొప్పి అని చెప్పి డిస్టర్బ్ చేయకండి అంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఆ రూమ్ని గమనించిన గౌతమ్ మేఘ లగేజ్ కూడా సర్దుకుంది. చూస్తుంటే రెడీ అయినట్లు ఉంది. ఈ మధ్యలో ఏం జరిగి ఉంటుంది అని ఎంత ఆలోచించినా గౌతమ్కి అర్థం కాకపోవడంతో అజయ్కు కాల్ చేశాడు. వెంటనే లిఫ్ట్ చేసి, ఏరా మీ అన్న చెల్లెలు అసలు నాతో మాట్లాడేది లేదు, అమ్మకు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు ఏంటిరా అన్నాడు అజయ్. గౌతమ్ అసలు విషయం చెప్పి అజయ్ను టెన్షన్ పెట్టడం ఇష్టం లేక నీ మీద కోపంగా ఉందేమో అన్నాడు. హో అవునా, ఆ కోపం ఎలా పోగొట్టాలో నాకు తెలుసు, కానీ వర్క్ అయిపోయింది గౌతమ్, రేపు సాయంకాలం ఫ్లైట్కి వస్తున్నా, మేబీ ఎల్లుండి నైట్కి వచ్చేస్తా అన్నాడు అజయ్. త్వరగా వచ్చేరా, నువ్వు లేకపోతే ఏమీ బాలేదు ఇక్కడ అన్నాడు గౌతమ్ మేఘాని తలుచుకుంటూ. నేను కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారా అని ఫీల్ అవుతూ, ఓకే గౌతమ్, కొంచెం వర్క్ ఉంది, బాయ్ అని కాల్ కట్ చేసి, మనసంతా దిగులుగా ఉందిరా, అమ్మో నిన్ను చూడాలని ఉంది అని అజయ్ మనసులో అనుకొని, నువ్వు నన్ను చూస్తే బాధపడతావు, అలా అన్నా నిన్ను చూసిన నేను ఉండలేను, రేపు ఒక్కరోజురా అని మేఘాని తలుచుకుంటూ బాధతో మౌనంగా ఉండిపోయాడు అజయ్. ఆ రోజంతా మేఘ అసలు కిందకే దిగలేదు. వాళ్ళ అమ్మా నాన్న కోసం బలవంతంగా నవ్వుతూ తినేటప్పుడు కూడా 2 ముద్దలు నోట్లో పెట్టుకొని వెళ్ళిపోయేది. పూర్తిగా మాట్లాడడం మానేసింది మేఘ. కాలేజ్కి కూడా వెళ్ళలేదు. మొహం పీల్చుకుపోయి కళ్ళు ఉబ్బి డల్గా ఉన్న మేఘాను చూస్తుంటే గౌతమ్కి తిండి సగించలేక తినకుండా లేచి వెళ్ళిపోయాడు.
గౌతమ్ వద్దు అన్నాడని మహేంద్ర సుమ వాళ్ళు కూడా బాధపడుతున్నారు తప్ప నోరు తెరిచి ఏమీ అడగలేదు. మూడో రోజు కూడా అలాగే ఉన్న మేఘాని చూస్తూ ఈరోజు అజయ్ వస్తాడు, వాడైనా దీని బాధ ఏంటో తెలుసుకుంటే బాగున్ను అనుకొని నైట్ డిన్నర్ చేసి ఆలోచిస్తూ ఉండిపోయాడు గౌతమ్. అజయ్ తను వచ్చాడని ఇంకో అరగంటలో ఇంటి ముందు ఉంటానని గౌతమ్కి చెప్పి క్యాబ్ నుంచి దిగి మేఘాని చూడాలని ఆశగా సంతోషంగా వచ్చి గేట్ లోపలికి వచ్చిన అజయ్ తన కళ్ళెదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.